అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకంటే. ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్లో విశ్వక్సేన్ విశ్వరూపం అండ్ యాక్టింగ్ అండ్ ఎలివేషన్ 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ వస్తుంది. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. బట్ ఏదైతే డైరెక్షన్ ఉందో డైరెక్షన్ విశ్వక్సేన్ డీల్ చేసినందుకు ఏ డైరెక్టర్ డీల్ చేయలేదన్నమాట. ద కెరియర్ బెస్ట్ మూవీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. అలాగే అంజలి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంజలి గారు విశ్వక్సేన్ గారి మధ్య వచ్చే సీన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక అంజలి గుర్తుకు రాదు మీకు రమ్యకృష్ణ గుర్తుంది, అంత బాగా యాక్ట్ చేసింది అనమాట. స్నేహ శెట్టి గారు యాక్టింగ్ కూడా చాలా డీసెంట్గా బుజ్జిగా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందన్న. అలాగే లంక వాతావరణం ఏదైతే ఉందో అది అందులో వచ్చే ఫైట్లు కానీ చాలా ఇంటర్వెల్ ఫైట్ అయితే ఇంకా గూస్ బంప్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా గూస్ బంప్స్ వస్తాయి మనకి. ఎందుకంటే 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ ఒక పాట లాంటివి ఏమి ఉండవు. సినిమా అంతా కూడా ఒక ఎలివేషన్ మాసి కట్ అవుతే వెళ్ళిపోతుంది అనమాట. ఒక విశ్వక్సేన్కి మాస్క దాస్కి బిరుదు తగ్గ సినిమా ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్తో వస్తే మాత్రం సింగిల్ థియేటర్లో పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ డైరెక్షన్, ముఖ్యంగా డైరెక్షన్ తను డీల్ చేసిన విధానం చూస్తే మనకి జైలు అవకాశం సినిమాలో ఎన్టీఆర్ గారు విలన్ రోల్ గుర్తొస్తుంది అన్నమాట. అంత క్రూరంగా నటించాడు. టోటల్గా మేకోరాయుడు విశ్వక్సేన్ ఎలాగైతే కుదరదని తన కెరియర్లోనే ఎన్ని సినిమాలు తీసిన అన్ని సినిమాలు పక్కకు పెడితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓ పక్కకు వస్తుంది అన్న. ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్న. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత వస్తుంది ఆయన కెరియర్ చూసుకుంటే. అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యామిలీస్ కావచ్చు, గ్యాంగ్స్తో వెళ్తే మాత్రం యూత్కి కావచ్చు పెద్దలు ఆ యూత్కి గ్యాంగ్స్కి అయితే పిచ్చిగా నచ్చింది. ఆ క్యాక్లో ఎలివేషన్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. బట్ సెకండ్ హాఫ్ ఒక ఫ్యామిలీ పరంగా ఎమోషన్ ఆ సెంటిమెంట్ అంటే కొంచెం వేరే లెవెల్లో తీసుకెళ్ళారు. బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టనివ్వలేదు. ఓవరాల్గా ఒక బ్లాక్ బస్టర్ మీ ఫస్ట్ హాఫ్ అయితే పెద్ద మాస్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి ఒక ఫ్యామిలీ ఎమోషన్గా వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా ఎక్కడ బోర్ కొట్టని సినిమా బ్లాక్ బస్టర్ మూవీ విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. రేటింగ్ అయితే 3 ఇస్తాను. మాస్కా దాస్ మాస్ ఏదన్నా మూవీ ఎక్సలెంట్ ఉంది. విశ్వక్సేన్ అన్న నటవేశ్వరూపం చూపించాడు మనకి. రక్తపాతం ఫస్ట్ హాఫ్ అంతా రక్తపాతం, సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ డైలాగ్స్తో ఉంటుంది మూవీ. ఎక్సలెంట్ అనిపించింది. విశ్వక్సేన్ బెస్ట్ ఆఫ్ మూవీ. మాస్ లుక్తో కొత్తగా చూపించారు విశ్వక్సేన్ అన్ని. దానిలో ఉన్న డైలాగ్ ఉంటుంది, టైగర్ అనే డైలాగ్, మీసం తిప్పుతాడు అలాగా. ఆ డైలాగ్ మాత్రం హైలైట్. నేహా శెట్టి, అంజలి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ చూపించారు. సాంగ్స్ అంటే ఒక సాంగ్ గోదావరిలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం హైలైట్గా చూపించారు. బాగుంది భయ్య. కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. విశ్వక్సేన్ అన్నకి ఒక బెస్ట్ ఆఫ్ మూవీ. మాస్ లుక్లో రక్తపాతం అంటే మనకి ఓల్డ్ స్టైల్లో బాలకృష్ణ నరుకుడే మొత్తం నరుకుడు రక్తపాతం కనిపిస్తుంది కదా, ఆ స్టైల్లో మనకి విశ్వక్సేన్ అన్న విజువల్ బాగా చూపించారు. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి. నటవిశ్వరూపం విశ్వక్సేన్ అన్న కంపల్సరీ మీకు ఎంజాయ్ చేస్తారు. విశ్వక్సేన్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది. ఆ ఫైటింగ్స్ మాత్రం ఓవర్ మాస్. ఇంకా మొత్తం ఫైట్స్ మాత్రం బాగా తీసుకెళ్లే సీక్వెన్స్ ఉంది. ఆ కట్స్ ఉన్నాయి, ఆ కట్స్ మాత్రం బాగా తీసుకెళ్ళారు. సీక్వెన్స్ బాగా తీసుకెళ్లారు. సాంగ్స్ అయితే హైలైట్. ఫైట్స్ మాత్రం బాగా హైలైట్ చూపించారు భయ్య. కెమిస్ట్రీ అంటే మనకి నేహా శెట్టితో కెమిస్ట్రీ ఉంటుంది ఆ సాంగ్స్లో, అది మాత్రం బాగా విజువల్ బాగా చూపించారు. ఫైట్స్ మాత్రం హైలైట్ అని చెప్పాలి. రక్తపాతంతో మనం ఆ విజువల్స్ నన్ను కొత్తగా చూస్తాం, అది మాత్రం హైలైట్ అని చెప్పాలి. మూవీ అయితే బాగుంది. కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. సినిమా ఎట్లా ఉంది అనకంటే ఏ రేంజ్లో ఉంది అనేది బాగుంది. ఎట్లా ఉందంటే మామూలుగానే ఉంది అంటారు. ఏ రేంజ్లో అంటే ఒక బాలయ్య బాబు, ఒక జూనియర్ ఎన్టీఆర్ కనపడ్డాడు. మరి విశ్వక్సేన్ కనపడ్డాడంటే ఇక ఎట్లా ఉందని అడగకూడదు, ఏ రేంజ్లో కొట్టాడని చెప్పండి. స్లాగు నిజంగా పోయి తెలంగాణ పౌరుడు, తెలంగాణ మాట్లాడేటోడు గోదావరి యాసలో వత్తన్నా పోతన్నా అని చెప్పేసి ఏం దించిండు అయ్యా. నేనైతే అసలు ట్రైలర్లో టీచర్ కొన్ని పాటలు చూసినప్పుడు అసలు అనుకోలే ఈ పర్సనాలిటీ ఏం సూట్ అవుతుంది లేరా బాయ్ అనుకున్నా. విశ్వక్సేన్ ఇగో ఈ మేనరిజము అసలు ఏమంటారు, అదిరిపోయిందంటారు, ఆసాం అంటారు కదా, ఆ టైప్లో కొట్టిండు. మనం కొన్ని సన్నివేశాలు చూస్తుంటే పుష్ప రేంజ్ కనపడ్డది. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి ఆ టైప్లో. అలాగే 2 ఎమ్మెల్యే క్యారెక్టర్లు, వాళ్ళ గ్రూపు 6 ఈ టైప్లో చూపించారు. అలాగే 30-40 ఇయర్స్ బ్యాక్ నేను పేపర్లో రేడియోలో ఈ వార్తలు వినేవాడిని. కత్తి కడితే వాడు చచ్చే వరకు వాని ఎమ్మడి పడుతూనే ఉంటారు, వేటాడుతూనే ఉంటారు, వెన్నంటి ఉంటారు అని చెప్పేసి ఆ విధానాన్ని న్యాచురల్తో సహా భక్తితో కలిపి చూపించారంట. భయాన్ని భక్తితో సహా కల్పించారు. నిజంగా భయ కొన్ని సినిమాలే వస్తాయి ఇటువంటి భయాన్ని భక్తితో చూపించే విధానం, కొన్ని సినిమాలే వస్తాయి. అది ఇలా సక్సెస్ అయింది. స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించాయి. సెకండ్ హాఫ్ లాగ్ ఎందుకు వచ్చిందో కూడా చెప్తా భయ. లాగు అన్నోని లాగి ఇప్పి కొట్టాలనిపిస్తుంది. ఖచ్చితంగా వాడికి చెడ్డీ మీద ఉంటే అవసరమైతే చెడ్డి కూడా ఇప్పి తనాలి. ఎందుకు వచ్చిందంటే ఎమోషన్ డ్రామా చూపించాలి. కత్తి కడితే ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎమోషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అన్నీ కనబడాలిగా. సో ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుంది కదా, సెంటిమెంట్ ఉంటుంది కదా. సో వచ్చినప్పుడు కొన్ని డైలాగులు పడతాయి కదా, అలా ఒక కుటుంబానికి సంబంధించిన ఒక సాంగ్ పడాలి కదా, ఎమోషనల్ కదా, సిచ్యువేషన్ సాంగ్ రావాలిగా. సో ఆటోమేటిక్గా అది ఈ టైప్లో ఇప్పుడున్న యువతకి కనపడదు కదా. మనకు 3D కావాలన్నా, 4D కావాలన్నా, అమెరికా సినిమాలు కావాలన్నా, అవి అయితే లొట్టలు వేసేసుకొని ఒక పోరిని పక్కన కూర్చోబెట్టుకొని చూస్తారు. ఇక్కడ ఫ్యామిలీ డ్రామా ఎమోషన్ వచ్చినప్పుడు మాత్రం లాగ్ అయిందని అంటారు. అరే పిచ్చే నా కొడుకులారా, ఈ మేనరిజం చూసారా, ఎన్టీఆర్ కనపడ్డాడు.
బాలయ్య బాబు కనపడ్డాడు. సో వాళ్ళని టచ్ చేయగలిగిందంటే విశ్వక్సేన్ పాత్ర ఎలా ఉందో చూడండి. కత్తి కట్టే విధానాన్ని భయం భక్తితో ఎలా చూపించారో చూడండి. 2 ఎమ్మెల్యే గ్రూపుల మధ్య చూపించే సన్నివేశాలు ఎలా ఉన్నాయో చూడండి. గోదావరి యాస భాష అక్కడ జరిగే కొన్ని సన్నివేశాలు, ఇసుక దొంగతనాలు ఎలా చూపించారో చూడండి. అద్భుతంగా అనిపించేస్తుంది. ఇక రంగస్థలం తర్వాత అనసూయకి ఎంత మంచి పేరు వచ్చిందో ఆమె క్యారెక్టర్, ఈ సినిమా తర్వాత అంజలి పాత్రకు అంత పేరు వస్తుంది భయ్య. నేను ట్రైలర్ టీచర్ చూసినప్పుడు నా కొడక అంటుంటే తల్లి పాత్రనేమో అనుకున్నా, కానీ ఒక వేష పాత్ర. తన దగ్గర ఇంకా ఆడ జరుగుతాయి ఇక అంత ఎమోషన్గా అనిపించింది భయ్య. ఖచ్చితంగా అంజలి పాత్రకు రంగస్థలంలో అనసూయకి ఎంత పేరు వచ్చిందో అంజలికి ఈ సినిమా తర్వాత అంత పేరు వస్తుంది. అద్భుతమైన క్యారెక్టర్ పడతాం చూడొచ్చు భయ్య. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ టచ్ చేశాడు. సో ఫస్ట్ హాఫ్లో యూత్కి కావాల్సింది. అలాగే 2 గ్రూపులు ఎమ్మెల్యే గ్రూపుల మధ్య ఉండాల్సిన సన్నివేశాలని కత్తి కట్టే విధానం ఎప్పుడో రేడియోలో పేపర్లో వినేవాళ్ళం. నాకు తెలిసి మీరు అప్పుడు బుట్టలే, మేము విన్నాము. సో కత్తి కట్టే విధానం మేము చూసాం. కత్తి కడితే వాడు సచ్చే వరకు వేటాడుతూ సంపాలని. కానీ ఈ విధానం దీంట్లో మార్చారు, మార్పు జరిగింది. సో అంటే కొన్ని రియల్ సన్నివేశాలు ఏదో ఉంటాయి ఖచ్చితంగా, మనకు తెలియదు. కానీ ఎమోషనల్ డ్రామా టచ్ చేస్తూ రియల్ సన్నివేశాలు కలిపి కొట్టారు. సూపర్గా అనిపించింది. ఆయన లైఫ్లో బెస్ట్ మూవీ అనుకోవచ్చు భయ్య. ఇగో ఈ మ్యానరిజం అయితే దద్దరిల్లిపోయింది. నేనైతే ఇట్లా అంట, విశ్వక్సేన్ ఇట్లా అంట. పుష్ప 2 రాకముందు అద్దరిపోయింది ఐటమ్ సాంగ్. అనుకున్న వాళ్ళు రండి చూడండి, ఖతర్నాక్ అనిపించేస్తుంది. విశ్వక్సేన్ విజయయాత్ర ఇగో ఇలా మేనరిజంతో 2 నిమిషాలు తిప్పేసుకుంటూ ఖచ్చితంగా నడిపించుకోబోతాడు. ఎండాకాలం సమ్మర్ క్యాప్లు పోకుండా చల్లగా వచ్చి సినిమా థియేటర్లో కూర్చొని చూడండి. విశ్వక్సేన్ లుంగి గట్టి నీ అక్క దద్దరిలా కొట్టాడు. అద్భుతమైన మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 ఇస్తామయ్యా, 4 ఇస్తా. ఇంకా కొంచెం ఇవ్వచ్చు. లాగా అంటున్నారు కదా, సో అవి మనం కొంతమందికి ఎక్కవు, మాలాంటి వాళ్ళకి ఎక్కుతాయి. ఎందుకంటే అన్ని తెల్లబడ్డాయి, మాలాంటి వాళ్ళకి ఎక్కుతాయి. సూపర్ మూవీ. ఫ్యామిలీ ఎమోషనల్, కత్తి కట్టే విధానం, భయం, భక్తి, రాజకీయం కూడా ఉంది. సో అద్భుతంగా చూడొచ్చు. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళు చూడండి. బాలయ్య బాబు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చూడాలని కోరుకున్నా. అద్భుతమైన మూవీ. థ్యాంక్ యూ. ఇంకో బూతులు వాళ్ళు ఊకోరు కదా, సెన్సార్ వాళ్ళు కొంచెం తగ్గిస్తారు కదా, కట్ట కడిగేస్తారు. తల్లిరే దానికి ఏమన్నా ఏ సర్టిఫికేట్ ఇచ్చించండి, మేము చూస్తాం. ముసలిలో మేము చూద్దాం, పోరగాళ్ళు ఎందుకు చూడరు, మాకే ఎక్కుతుంది. మీరేం కడిగిన అవసరం లేదు, ఏ సర్టిఫికేట్ ఇచ్చిన నష్టం లేదు. సినిమాకి కావాల్సింది ఎమోషనల్ ఉండాలి, మాస్ మసాలా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చూస్తారు, అభినందిస్తారు, ఆనందిస్తారు, ఆదరిస్తారు కూడా ప్రజలు. మన తెలుగోడు భయ, తెలుగోడు నచ్చని సినిమా అంటే ఏది ఉండదు. నచ్చితే ఎక్కడో నెత్తిన కూసబెట్టుకుంటాడు. ఒకప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, కానీ ఇప్పుడు ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అయింది. సో అద్భుతమైన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నెక్స్ట్ 2-3 పాటలు అంటున్నారు, గ్యాంగ్స్ ఆఫ్ అస్సాం, గ్యాంగ్స్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి. ఇదే టైప్లో పోవాలి, అక్కడ న్యాచురాలిటీ తెచ్చుకోవాలి, భయం భక్తి 2 కలపాలి. దేవభక్తి కలిపితేనే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే అవరు. సో అద్భుతమైన మూవీ పడేది విశ్వక్సేన్ కొట్టై. థ్యాంక్ యూ వెరీ మచ్.